ఓకే. గుడ్ మార్నింగ్. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో మనం షేర్ స్ట్రెంత్ ఆఫ్ సాయిల్ గురించి డిస్కస్ చేసాము. సో, ఇంపార్టెన్స్ చెప్పుకున్నాము. అదేవిధంగా మేజర్ ప్రిన్సిపల్ ప్లేన్ అంటే ఏంటి? మైనర్ ప్రిన్సిపల్ ప్లేన్ అంటే ఏంటి? అండ్ మోర్ సర్కిల్స్‌ని డిఫరెంట్ స్ట్రెస్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎలా డ్రా చేయాలో కూడా నేర్చుకున్నాం. సో, దాని తర్వాతకి ఈ టాపిక్ నేర్చుకున్నాము. సో, అదేంటిదంటే వాట్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్ రిగార్డింగ్ ది షేర్ స్ట్రెంత్ ఆఫ్ ది సాయిల్. సో, షేర్ స్ట్రెంత్ ఆఫ్ సాయిల్ ఫైండ్ ఔట్ చేయడానికి 4, 5 టెస్ట్‌లు ఉన్నాయండి. డైరెక్ట్ షేర్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటిలలో నేను ఆల్రెడీ చెప్పుకున్నాము. కన్సాలిడేషన్ స్టేజ్ అంటే ఏంటంటే ఓకే, ఇన్ విచ్ ద నార్మల్ స్ట్రెస్ ఇస్ అప్లైడ్ టు ద స్పెసిమెన్ ఇట్ ఈస్ అలౌడ్ టు కన్సాలిడేట్. కన్సాలిడేషన్ స్టేజ్ ఏంటంటే మనకి పైనుంచి అన్ని వైపుల నుంచి ఆ సాయిల్ మీడియం మొత్తం ప్రెజర్ అప్లై చేస్తాము. సో ఆ ప్రెజర్ వల్ల వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో అట్లా మనకి ఆ స్టేజ్లో ఉండేదాన్ని కన్సాలిడేషన్ స్టేజ్ అంటాం. ఓకే, ఇది నెక్స్ట్ షియర్ స్టేజ్. ఈ స్టేజ్లో ఏం చేస్తామంటే పైనుంచి నార్మల్ లోడ్ అప్లై చేస్తాం. ఓకే, పైనుంచి నార్మల్ లోడ్ అప్లై చేస్తాం. సో ఆ నార్మల్ లోడ్ వల్ల ఆల్రెడీ ఉన్నటువంటి కన్సాలిడేటెడ్ లోడ్ అంటే సైడ్ నుంచి వచ్చేటువంటి లోడ్ వల్ల స్పెసిమెన్ అనేది షియర్ ఫెయిల్యూర్ అవుతుంది. సో దాన్ని షియర్ స్టేజ్ అంటాం. ఓకే, సో ఇది అనమాట. సో కన్సాలిడేషన్ స్టేజ్ ఏంటంటే సో ఆ స్పెసిమెన్ ఏదైతే ఉంటుందో స్పెసిమెన్ ఉందనుకోండి, సో అన్ని వైపుల నుంచి మనకి ప్రెజర్ అనేది యాక్ట్ అవుతుంది. ఇటు నుంచి అన్ని వైపు నుంచి యూనిఫామ్ ప్రెజర్ యాక్ట్ అవుతుంది. సో ఈ ప్రెజర్ వల్ల ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. సో వాటర్ బయటకు వెళ్ళిపోయేసరికి దాని యొక్క వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. దాన్ని కన్సాలిడేషన్ స్టేజ్ అంటాం. ఓకే, నెక్స్ట్ మన షియర్ స్టేజ్. ఆఫ్టర్ ఇది కంప్లీషన్ అయిన తర్వాతకి పైనుంచి మనం నార్మల్ లోడ్స్ అప్లై చేస్తాం. సో ఈ నార్మల్ లోడ్స్ వల్ల అండ్ ఇటు సైడ్స్ ఉన్నటువంటి ఈ యొక్క హారిజంటల్ లోడ్స్ వల్ల ఏమవుతుంది, ఈ యొక్క మీడియం అనేది ఇలా ఫెయిల్యూర్ అవుతుంది. సో దాన్ని షియర్ స్టేజ్ అంటాం. సో ఇక్కడ కూడా మనం ఏం చెప్పుకున్నామంటే సో మెయిన్గా సో ఏంటంటే సో అన్కన్సాలిడేటెడ్ బేస్డ్ ఆన్ డ్రైనేజ్ కండిషన్స్ బేస్ చేసుకుని మొత్తం 4 కండిషన్స్ ఉన్నాయండి. ఆ 4 కండిషన్స్లో ఫస్ట్ 3 మెయిన్ ఇంపార్టెంట్. సో అందులో వచ్చేసి అన్కన్సాలిడేటెడ్ అన్డ్రైనెడ్ కండిషన్. అన్కన్సాలిడేటెడ్ అంటే ఏంటంటే సో మనం ఏది కన్సాలిడేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ డ్రైనేజ్ వాటర్ని బయటికి పంపించకుండా మనం క్లోజ్ చేస్తాం. సో వాటర్ క్లోజ్ చేస్తాం కాబట్టి వాటర్ బయటికి పోకుండా ఏమవుతుంది, సో వాటర్ బయటికి పోవు కాబట్టి సాయిల్ అనేది కన్సాలిడేటెడ్ అవ్వదు, అంటే వాల్యూమ్ డిక్రీజ్ అవ్వదు. అందుకే దాన్ని అన్కన్సాలిడేటెడ్ అంటాం. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మనం షియర్ స్టేజ్ అప్లై చేస్తాం. సో షియర్ స్ట్రెంత్ అప్లై చేసినప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి షియర్ స్టేజ్. ఆ ప్లేస్ లో మాత్రం మనం వాల్వ్ ఓపెన్ చేస్తాం. సో సో ఇక్కడ అన్డ్రైన్డ్ ఓకే, సో అన్డ్రైన్డ్ లో కూడా మనం ఆ షియర్ స్టేజ్ లో కూడా వాల్వ్ అనేది క్లోజ్ చేసి ఉంచుతాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది వాటర్ ఎవాపరేట్ బయటికి రాదు కాబట్టి సో యాస్టేజ్ గా తొందరగా క్విక్ ఫెయిల్యూర్ అవుతుంది. సో మీకు ఆన్సర్స్ రిజల్ట్స్ తొందరగా వస్తాయి. నెక్స్ట్ వన్ కన్సాలిడేటెడ్ అండ్ అన్డ్రైన్డ్ టెస్ట్. సో కన్సాలిడేషన్ స్టేజ్ లో ఫస్ట్ ఏంటంటే కన్సాలిడేషన్ స్టేజ్ రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి మీకు షియర్ స్టేజ్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో కన్సాలిడేషన్ స్టేజ్ లో ఏంటంటే సో ఈ కన్సాలిడేషన్ స్టేజ్ లో ఫస్ట్ అగైన్ మనం అన్ని వైపు నుంచి కన్ఫైనింగ్ ప్రెజర్ అప్లై చేస్తాము. ఈ కన్ఫైనింగ్ ప్రెజర్ వల్ల ఇక్కడ వాల్వ్ ఓపెన్ చేసి ఉంచాలి. ఎందుకంటే కన్సాలిడేటెడ్ కావాలంటే వాల్వ్ ఓపెన్ చేస్తాం, వాటర్ అంతా డిసిపేట్ అవుతుంది. సో సాయిల్ యొక్క వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. సో సాయిల్ వాల్యూమ్ డిక్రీజ్ అవ్వడం ఏమంటే మనం కన్సాలిడేషన్ అంటే. సో ఎప్పుడైతే కన్సాలిడేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి మనం ఎప్పుడైతే ఉంటుంది ఇది అన్డ్రైన్డ్ టెస్ట్ అని పెడుతున్నప్పుడు సో మనం అగైన్ వాల్వ్ క్లోజ్ చేస్తాం. వాల్వ్ క్లోజ్ చేసి సైడ్ నుంచి లోడ్ అప్లై చేస్తాం. సో అంటే పైనుంచి వర్టికల్ లోడ్ అప్లై చేస్తాం. సో ఆటోమేటిక్ గా ఒక స్టేజ్ దగ్గర ఫెయిల్యూర్ అవుతుంది. సో దీనికంటే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇది. ఓకే, నెక్స్ట్ కన్సాలిడేటెడ్ డ్రైన్ టెస్ట్, సిడి టెస్ట్ అంటాము. సో ఇదేంటంటే స్లో టెస్ట్. ఎందుకంటే ఇక్కడ కన్సాలిడేషన్ స్టేజ్ లో కూడా అండ్ డ్రైనేజ్ షియర్ స్టేజ్ లో కూడా రెండు కండిషన్స్ లో కూడా మనం ఏం చేస్తామంటే వాల్వ్ ఓపెన్ చేస్తాం, వాటర్ అంతా బయటికి డిసిపేట్ అవుతూనే ఉంటుంది. సో వాటర్ డిసిపేట్ అవుతున్న కొద్దీ వాల్యూమ్ డిక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పటికో అది షియర్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. అందుకే దీన్ని స్లో టెస్ట్ అంటాం. సో ఇలా మనకి ఒక్కొక్క కండిషన్ లో ఉంటుంది. సో ఈ డైరెక్ట్ షియర్ టెస్ట్ మనం మెయిన్ గా 2 టైప్స్ చేసుకోవచ్చు. ఓకే, ట్రయాక్సిల్ కంప్రెషన్ టెస్ట్ అయితే ఇప్పుడు చెప్పుకున్న 3 కండిషన్స్ లో అప్లై చేసుకోవచ్చు. అన్కన్ఫైన్డ్ కంప్రెషన్ టెస్ట్ ఓన్లీ 4th కండిషన్, ఇప్పుడు చెప్పినటువంటి 4th కండిషన్ ద్వారా అన్కన్ఫైన్డ్ కంప్రెషన్ టెస్ట్ చేసుకోవచ్చు. వెయిన్ షియర్ టెస్ట్ ఏంటంటే ల్యాబ్ లో టెస్ట్ చేయొచ్చు, ఫీల్డ్ లో కూడా టెస్ట్ చేయొచ్చు. ఇది ఒకటి. ఓకే, ఈ మిగతా 3 కూడా మనకి లాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్. ఓకే, సో ఫస్ట్ వన్ డైరెక్ట్ షియర్ టెస్ట్. సో డైరెక్ట్ షియర్ టెస్ట్ అంటే ఏంటో చూద్దాం. సో డైరెక్ట్ షియర్ టెస్ట్ అంటే ఏంటంటే ఇది ఒక మెకానిజం, ఏదో ఒక ఎక్విప్మెంట్. ఆ ఎక్విప్మెంట్ ఎలా ఉంటుందంటే 2 బాక్సెస్ తో స్ప్లిట్ అయి ఉంటుంది. ఓకేనా, సో 2 బాక్సెస్ స్ప్లిట్ అయి ఉంటుంది. సో పైన ఒక బాక్స్ ఉంటుంది, కింద ఒక బాక్స్ ఉంటుంది. ఓకే, దీన్ని షియర్ బాక్సెస్ అంటారు. సో 2 బాక్సెస్, పైన ఒక బాక్స్ ఉంటుంది, కింద ఒక బాక్స్ ఉంటుంది. చూపిస్తాను ఇగోండి, ఇది ఒక బాక్స్, ఇది ఒక బాక్స్. సో ఈ రెండింటిని బాక్సెస్ అంటారు, షియర్ బాక్స్ అంటారు. ఒకటి లోయర్ పోర్షన్ ఉంటుంది, ఒకటి అప్పర్ పోర్షన్ ఉంటుంది. ఓకే, ఈ రెండు ఎలా చూస్తారంటే
ఓకే. ఈ 2 ఎలా ఉంటాయంటే ఒక సర్క్యులర్ బేస్ ప్లేట్ ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ ప్లేట్ ఉంటుంది. సో, దాన్ని మనం అన్‌డిస్టర్బ్డ్ శాంపిల్ కలెక్ట్ చేసుకోవచ్చు. లేదా డిస్టర్బ్డ్ శాంపిల్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడండి, ఈ సాయిల్‌ని డైరెక్ట్‌గా తీసుకొచ్చి ఈ ప్లేట్‌లో ప్లేస్ చేసి పోస్ట్ చేస్తున్నాడు. ఇలా కాకుండా కూడా మనం ఏం చేస్తామంటే, ఒక కోర్ కట్టర్ లాగా ఒక సేమ్ దీనిలాగా ఒక స్పెసిమెన్ ఉంటది. సో, దాన్ని తీసుకెళ్ళి ఆ సాయిల్‌లో డిప్ చేసి, ఆ వచ్చిన స్పెసిమెన్‌ని తీసుకొచ్చి ఇందులోకి పైనుంచి పుష్ చేసి ఇందులోకి పడిపోతుంది. ఓకే. సో, ఈ స్టేజ్‌లో ఏం చేస్తామంటే, ఈ డైరెక్ట్ షియర్ టెస్ట్‌లో ఏం చేస్తామంటే, ఒక సాయిల్ స్పెసిమెన్ తీసుకుంటాం. ఆ సాయిల్ స్పెసిమెన్ తీసుకొచ్చి ఇందులో వేసేస్తాం. సో, వేసిన తర్వాత దీనికంటే ముందు కింద ఈ ఆ సాయిల్‌కి అటాచ్ అవుతూ అంటే సపోజ్ సో, ఇది సాయిల్ గనక తీసుకుంటే, ఈ సాయిల్ పైన ఇది ఉంటుంది. ఈ పర్ఫోరేటెడ్ అదేంటి గ్రిడ్ ప్లేట్స్ ఉంటాయి. అండ్ కింద కూడా గ్రిడ్ ప్లేట్స్ ఉంటాయి. ఎందుకంటే మనం సైడ్ నుంచి లోడ్ అప్లై చేసినప్పుడు అది స్లిప్ అవ్వకుండా ఉండడం కోసం పైన కింద గ్రిడ్ ప్లేట్స్ ఉంటాయి. సో, ఈ గ్రిడ్ ప్లేట్స్ తర్వాతకి ఏముంటుందంటే మీకు పర్ఫోరేటెడ్ టైపు గాని, లేకపోతే మీకు అన్‌డ్రైన్డ్ టెస్ట్ కావాలనుకుంటేనేమో పర్ఫోరేటెడ్ కాకుండా నార్మల్‌గా చూస్ చేసుకోవాలి. అదే డ్రైన్డ్ కావాలంటే పర్ఫోరేటెడ్ టైప్ ఆఫ్ ప్లేట్స్ ప్రొవైడ్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఈ పైన కింద పోస్ట్ చేసిన తర్వాత పోరస్ స్టోన్స్ ప్రొవైడ్ చేసుకుంటారు. ఆ పైన బేస్ ప్లేట్ పెట్టేసి, ఆ పైన ఈ ప్రెషర్ ప్యాడ్ పెడతారు. ఓకే. ఇలా ఉంటుందన్నమాట. సో, అదే ఒకసారి నేను చూపిస్తానిక్కడ. ఓకే. సో, ఇట్లా ఉంటుందన్నమాట మెకానిజము. సో, ఈ సాయిల్ శాంపిల్ ఇక్కడ ఉంటుంది. పైన కింద గ్రిడ్ ప్లేట్స్ ఉంటాయి. ఆ గ్రిడ్ ప్లేట్స్ తర్వాత పోరస్ స్టోన్ ఉంటుంది. ఆ కింద పైన పోరస్ స్టోన్ ఉంటుంది. ఆ పోరస్ స్టోన్ పైన ఇక్కడ కనబడేటువంటి ప్రెషర్ ప్యాడ్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకెళ్ళి ఫైనల్‌గా దాని మీద ప్లేస్ చేస్తారు. ఇదిగోండి ఇదే అన్నమాట. ఓకేనా. సో, ఈ బాక్స్‌ని ఫిక్స్ చేస్తాము. లోయర్ బాక్స్ ఈ 2 సెపరేట్‌గా ఉంటాయి. ఇక్కడ ఈ ఏమంటాం వీటిని ఏమంటారు స్ప్రింగ్స్ ద్వారా ఈ స్ప్రింగ్స్‌ని దాంట్లో ఇన్సర్ట్ చేస్తారు. సో, లాకింగ్ స్ప్రింగ్స్ ఉంటాయి. సో, ఆ లాకింగ్ పిన్స్ దీని మీదకి ఫిక్స్ చేసి సాయిల్ శాంపిల్‌ని ఫిల్ చేసి పైన కింద పోరస్ ప్లేట్స్ మొత్తం పెట్టేసి దానిపైన బేస్ ప్లేట్ పెట్టేసి ఆ ప్రెషర్ ప్యాడ్ పెట్టేసి దీనిపైన క్లియర్ కనిపిస్తుందో లేదో చూడండి ఇక్కడ ఒక స్టీల్ బాల్ ప్రొవైడ్ చేస్తారు. ఇట్లా సాయిల్ స్పెసిమెన్ తీసుకొచ్చి ఇందులో ప్లేస్ చేస్తారు. ఓకే. ఎప్పుడైతే సాయిల్ స్పెసిమెన్ తీసుకొచ్చి ఇందులో ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ హోల్ మెకానిజం తీసుకొచ్చి ఒక కంటైనర్‌లో ప్లేస్తారు. ఓకే. ఒక లార్జ్ కంటైనర్ బాక్స్‌లో గాని, ఒక క్యారేజ్ వేలో గాని ప్రొవైడ్ చేస్తారు. ఈ క్యారేజ్ వే ఎలా ఉంటుందంటే దాని కింద రోలర్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ మీకు కనబడేటువంటి పోర్షన్ ఏదైతే ఉందో ఈ బాక్స్ అంతా ఈ కనబడ్డ బాక్స్ అంతా అటు ఇటు మూవ్ అవుతుంది. ఎలా అంటే అలా మూవ్ అవుతుంది. ఎందుకంటే కింద రోలర్స్ ఉంటాయి. సో, ఈ రోలర్స్‌లో పైన ఇప్పుడు చూపించిన బాక్స్ లోయర్ షేర్ బాక్స్, అప్పర్ షేర్ బాక్స్ దీనికి ఫిక్స్డ్ చేసి ఉంచుతారు. ఈ లోయర్ బాక్స్ ఏమో కిందదేమో దీనికి ఫిక్స్డ్‌గా అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ ఈ ప మనమంటారు ఆహ్, ఈ ప్లేట్స్ ఉంటాయి కదా! ఈ పర్ఫోరేటెడ్ ప్లేట్సా? సారీ వీటిని ఏమంటారు? పర్ఫోరేటెడ్ ప్లేట్స్ ఉంటాయి చూసారా వీటిని. సో, వీటిని దీనికి సాయిల్‌కి అడ్డంగా పెట్టాలి. ఓకే. ప్రొవైడ్ చేసిన తర్వాత ప్రెషర్ ప్యాడ్ పెట్టేసి ఒక స్టీల్ బాల్ ఉంటుంది. ఈ స్టీల్ బాల్ మీద నుంచి మనకి నార్మల్ లోడ్స్ అప్లై చేస్తామనమాట. ఓకే. ఏదైతే వర్టికల్ లోడ్స్ ఉన్నాయో, ఆ వర్టికల్ లోడ్స్ ఈ బాల్ మీద పెట్టి ప్రొవైడ్ చేస్తారు. సో, దీని యొక్క లోడ్ ఫైండ్ ఔట్ చేయడానికి పైనేమో ఒక డయల్ గేజ్ రీడింగ్స్‌ని ప్రోవింగ్ రింగ్‌తో డయల్ గేజ్ రీడింగ్ ఉంటుంది. ఓకే. సో, దాని ద్వారా ఉంటుంది. అట్లా ఉంటుంది. ఓకే. సో, పైన ఈ బాల్ మీద పడ్డటువంటి లోడ్‌ని కాలిక్యులేట్ చేయడానికి ప్రోవింగ్ విత్ డయల్ గేజ్ రీడింగ్ ఉంటుంది. అండ్ దీంతో పాటు సింపుల్‌గా చెప్తున్నాను. సో, దీని పక్క నుంచి ఇక్కడ ఏం చేస్తారంటే డైరెక్ట్ షియర్ టెస్ట్‌లో ఏంటంటే సో, ఇక్కడ నుంచి ఫోర్స్ అప్లై చేస్తారనమాట. ఇక్కడ నుంచి ఫోర్స్ అప్లై చేస్తుంటారు. ఇక్కడ పైనుంచి నార్మల్ లోడ్ అప్లై చేస్తారు. ఈ నార్మల్ ఈ లోడ్‌కి వల్ల ఇక్కడ సాయిల్ అనేది ఫెయిల్యూర్ ఈ కండిషన్‌లో జరుగుతుంది. సో, దాన్నే షియర్ ఫెయిల్యూర్ అంటాం. సో, అది ఏ స్ట్రెస్ వరకు మనకి మాక్సిమం రెసిస్టెన్స్ చూపించిందో అదే ఆ సాయిల్ యొక్క షియర్ స్ట్రెంత్ అంటాం. ఓకే. సో, ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాయిల్ శాంపిల్ ఇక్కడ ఉంది కదా! ఈ సాయిల్ శాంపిల్‌ని ఇలా తీసుకుంటాం ఇందులో. తీసుకున్న తర్వాత ఇక్కడ పైనుంచి నార్మల్ లోడ్ ఒక ఫిక్స్‌డ్‌గా 5 కిలోన్యూటన్స్ గాని, 25 కిలోన్యూటన్స్ గాని, 50, 100, 400 ఇట్లా డిఫరెంట్ కిలోన్యూటన్స్ లోడ్ అప్లై చేస్తాం. ఓకే. అదే విధంగా ఇక్కడ నుంచి పక్క నుంచి షియర్ ఫోర్స్ మనం గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. సో, ఒకానొక స్టేజ్‌కి వచ్చిన తర్వాత ఈ సాయిల్ స్పెసిమెన్ ఇలా ఫెయిల్యూర్ అవుతుంది. అదే సాయిల్ యొక్క షియర్ స్ట్రెంత్ ఫైండ్ ఔట్ చేయడానికి అన్నమాట. సో, ఇక్కడ ఏం చేస్తామంటే సో, ఇక్కడ అన్నిటికి ఫైండ్ ఔట్ చేయడానికి ప్రతిదానికి ఒక డైల్ గేజ్ ఉంటుంది. ఇక్కడ లోడ్ ఫైండ్ ఔట్ చేయడానికి ఒక డైల్ గేజ్ ఉంటుంది. ఇక్కడ దీని యొక్క షియర్ ఫోర్స్ కాలిక్యులేట్ చేయడానికి దీనికి అప్పర్ బాక్స్‌కి అటాచ్ చేస్తూ ఒక ప్రోబింగ్ రింగ్ ఉంటుంది. ఈ ప్రోబింగ్ రింగ్ ద్వారా షియర్ ఫోర్స్ ఎంతో కాలిక్యులేట్ చేయడానికి అదొకటి ఉంటుంది. అండ్ అండ్ దీని యొక్క హార్జంటల్ డిస్ప్లేస్మెంట్ లేదా షియర్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ ఔట్ చేయడానికి ఇంకొక డయల్ గేజ్ ఉంటుంది. అండ్ పైనుంచి మీకు ఫైండ్ ఔట్ చేయడానికి దీని యొక్క డయల్ గేజ్ థిక్‌నెస్ అంటే ఈ యొక్క సాయిల్ శాంపిల్ థిక్‌నెస్ చేంజ్ అవ్వడానికి ఇంకొక డయల్ గేజ్ ఉంటుంది. సో, మొత్తం 2 డయల్ గేజెస్ ఉంటాయి. 2 ప్రోబింగ్ రింగ్స్ ఉంటాయన్నమాట సింపుల్‌గా చెప్పాలంటే.
సో ఇక్కడ హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయడానికేమో డైల్ గేజ్ ఉంటుంది. అండ్ వెర్టికల్ లోడ్ హారిజంటల్ షియర్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయడానికేమో ప్రోవింగ్ రింగ్ తో ఉన్నటువంటి డైల్ గేజెస్ ఉంటాయి. సో మొత్తం టోటల్ గా 2 అవి ఉంటాయి, 2 ప్రోవింగ్ రింగ్స్ ఉంటాయి. సో వీటి ద్వారా మనం టోటల్ మెకానిజం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇలా అప్లై చేస్తాం. ఇంకో పై నుంచి నార్మల్ లోడ్ అప్లై చేస్తాం, కింద నుంచి షియర్ ఫోర్స్ అప్లై చేస్తాం. సో ఒక స్టేజ్ దగ్గర వచ్చిన తర్వాత సాయిల్ అనేది ఈ ఏరియాలో ఎక్కడైతే ఉందో అక్కడ ఫెయిల్యూర్ అవుతుంది. ఇది కాన్సెప్ట్. సో ఎప్పుడైతే ఇది మెకానిజం, సో ఇది సాయిల్ పైన ఒక పోరస్ స్టోన్, కింద ఒక పోరస్ ప్లేట్, దానిపైన ప్రెజర్ ప్యాడ్, ఆ తర్వాత స్టీల్ బాల్ పెట్టేసి పైన లోడ్ అప్లై చేస్తాం. ఓకే, లోడ్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ షియర్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి టాప్ సర్ఫేస్ ఏమో లూజ్ గానే ఉంటుంది, అంటే అది దేనికి ఫిక్స్డ్ గా ఉండదు, అటాచ్ అయ్యి దేనికి ఉండదు. బట్ లోయర్ బాక్స్ మొత్తం ఈ కింద దానికి ఫిక్స్డ్ గా ఉంటుంది. అండ్ ఈ ఫిక్స్డ్ అయినటువంటి లోయర్ పోర్షన్ మూవ్ అవుతుంది, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి లోడ్ అప్లై చేస్తాం కదా, ఇటు నుంచి హారిజంటల్ ఫోర్స్ అప్లై చేస్తాం కదా. ఈ హారిజంటల్ ఫోర్స్ కి అంటే ఇక్కడ ఒక స్ట్రెయిన్ కంట్రోల్ టెస్ట్ అని అంటారు. ఇది డైరెక్ట్ షియర్ టెస్ట్ అనేది ఒక స్ట్రెయిన్ కంట్రోల్ టెస్ట్. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఒక యూనిఫామ్ స్ట్రెయిన్ అనేది అప్లై చేస్తాం, అంటే ఒక 1 mm పర్ మినిట్, 2 minutes 2 mm పర్ మినిట్ అని అలా లోడ్ అనేది ఇటు నుంచి గ్రాడ్యువల్ గా స్ట్రెయిన్ అనేది అప్లై చేస్తూ ఉంటాం. ఈ మనం అప్లై చేసిన లోడ్ కి పైన ఉన్న లోడ్ కి ఇక్కడ ఎంత షియర్ ఫోర్స్ అనేది డెవలప్ అయిందో ఇక్కడ ఈ ప్రోవింగ్ ద్వారా వస్తుంది. సో ఈ సెటప్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం లోడ్ ఇట్ నుంచి అప్లై చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే లోడ్ ఇట్ నుంచి అప్లై చేస్తున్నామో వెంటనే కింద ఉన్నటువంటి పైన ఉన్నటువంటి నార్మల్ లోడ్, కింద ఉన్న స్ట్రెసెస్ వల్ల ఏమవుతుందంటే అది ఉన్నటువంటి మెకానిజం డయాగ్రామ్ ఉందా ఇక్కడ లేదు. ఓకే, సో అట్లా ఆ మెకానిజం కాస్త ఏమవుతుందంటే ఇలా ఉంటుంది. ఇగో పైనుంచి నార్మల్ లోడ్, కింద నుంచి మొత్తం 2 డైల్గేస్ ఉంటాయని చెప్తున్నాయి కదా, అదే కాన్సెప్ట్. సో లోడ్ అప్లై చేయగానే ఏమవుతుంది, స్టార్టింగ్ ఇలా ఉన్నటువంటి కాన్సెప్ట్స్ కాస్త ఏమవుతుంది, స్టార్టింగ్ లో ఎప్పుడైతే మనం పై నుంచి నార్మల్ లోడ్ అప్లై చేస్తామో సైడ్ నుంచి హారిజంటల్ ఫోర్స్ అప్లై చేస్తాం. ఈ హారిజంటల్ ఫోర్స్ మనం షియర్ ఫోర్స్ గా, షియర్ స్ట్రెస్ గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ హారిజంటల్ ఫోర్స్ బై ఏరియా ఆఫ్ ది సాయిల్ శాంపిల్ వేస్తే మీకు ఆటోమేటిక్ షియర్ స్ట్రెస్ వస్తుంది. అదే విధంగా లేదనుకుంటే ఈ హారిజంటల్ ఫోర్స్ అనేది ఇటువైపు మనకి ప్రోవింగ్ ద్వారా దీని యొక్క హారిజంటల్ షియర్ ఫోర్స్ అనేది ఇండైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తాము. సో వర్టికల్ లోడ్ అనేది డైల్ గేజ్ ద్వారా ఉన్నటువంటి ప్రోవింగ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ హారిజంటల్ డిస్ప్లేస్మెంట్, వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి డైల్ గేజెస్ ఉంటాయి. ఓకే, ఈ కంప్లీట్ సెటప్ అర్థమైన తర్వాత ఇప్పుడు నేను చెప్తున్నాను. సో డ్యూరింగ్ టెస్ట్ ఏం చేస్తామంటే సాయిల్ శాంపిల్ ఇలా ఉంటుంది, వర్టికల్ డిఫ్లెక్షన్ 0 ఉంటాయి, హారిజంటల్ డిఫ్లెక్షన్ 0 ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసామో, ఎప్పుడైతే హారిజంటల్ డిస్ప్లేస్మెంట్స్ మనం హారిజంటల్ ఫోర్స్ అప్లై చేస్తున్నామో ఈ ఫోర్స్ వల్ల ఇక్కడ షియర్ స్ట్రెస్ డెవలప్ అవుతాయి. ఒకనొక స్టేజ్కి వచ్చిన తర్వాత అది ఫెయిల్యూర్ అవుతుంది. సో ఆ ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ యొక్క వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అండ్ హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీని ద్వారా మనకి గ్రాఫ్స్ రిజల్ట్స్ వస్తాయి. సో అట్లా ఒక్కొక్క పాయింట్ వాల్యూ ఇప్పుడు మనం తీసుకున్నంత ఈ యొక్క టెస్ట్ అంతా తీసుకుంది ఒక ఫిక్స్డ్ ఏమంటారు ఒక ఫిక్స్డ్ వర్టికల్ లోడ్ ని కన్సిడర్ చేస్తాం. ఇందాక ఏం చెప్పాను, 25 కిలోటన్స్ లోడ్ తీసుకున్నాం, ఆ తర్వాత 50 తీసుకోవచ్చు, నెక్స్ట్ 100 తీసుకోవచ్చు, 200 తీసుకోవచ్చు, 400. సో మీ ఏ లోడ్ అయినా తీసుకుంటే ఆ తీసుకున్నటువంటి లోడ్ ని ఒక ఫిక్స్డ్ గా కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ పక్కన పెట్టేశారు. ఓకే, ఈ లోడ్ వల్ల వచ్చినటువంటి హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అనేది చూస్తారు. ఓకే, సో హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది డెన్స్ శాండ్స్ కి అయితే. లూజ్ హ్యాండ్స్ కి అయితేనేమో ఇట్లా వెళ్తూనే ఉంటుంది కరువు, అంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు ఈ వాల్యూస్ వస్తాయి కరెక్ట్ గా. డెన్స్ హ్యాండ్ అయితే ఈ విధంగా కరువు వస్తుంది, లూజ్ హ్యాండ్ కి అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ షియర్ స్ట్రెస్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది షియర్ స్ట్రెస్, మనం ఇందా చెప్పాం హారిజంటల్ ఫోర్స్ బై ఏరియా ఆఫ్ ది సాయిల్ శాంపిల్ చేస్తే వస్తుంది. అయితే హారిజంటల్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ప్రోవినింగ్ ద్వారా ఈ యొక్క షియర్ ఫోర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫోర్స్ బై ఏరియా చేస్తే స్ట్రెస్ వస్తుంది. సో మాక్సిమం షియర్ స్ట్రెస్ ఎంతైతే ఉంటుందో అదే ఆ సాయిల్ యొక్క షియర్ స్ట్రెంత్. సో ఇక్కడ మాక్సిమం షియర్ స్ట్రెస్ ఇక్కడ వరకు ఉంది. సో ఇదే ఆ సాయిల్ యొక్క షియర్ స్ట్రెంత్ అవుతుంది. సో ఇదేంటంటే మాక్సిమం ఉంది, ఇదేమో రెసిడ్యువల్ స్ట్రెస్, అంటే ఇంకా ఆ తర్వాత ఏముండదు, ఇక కాన్స్టెంట్ గా ఉంటుంది, అలాగే ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఇలా మీకు లోడ్ అప్లై చేసిన తర్వాత సో ఇక్కడ ఈ డయాగ్రామ్ ఏంటంటే, సో యాక్చువల్గా ఇక్కడ ఈ యొక్క సాయిల్ శాంపిల్ తీసుకుంటాం కదా, సో సాయిల్ శాంపిల్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం లోడ్ పై నుంచి కింద నుంచి అప్లై చేసినప్పుడు షియర్ ఫెయిల్యూర్ జరగడం స్టార్ట్ అవుతుంది. అయితే కొన్ని సాయిల్స్లో ఏంటంటే లూజ్ శాండ్స్ అనుకోండి, లూజ్ శాండ్స్ అయితేనేమో కన్సాలిడేటెడ్ అవుతూ ఉంటాయి అనమాట, అంటే ఆ సాయిల్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సాయిల్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే మంచి సాలిడ్ గా డెన్స్ గా ఫామ్ అయింది ఏంటంటే ఈ సైడ్ కి అప్లై చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడున్న ఏరియా కాస్త ఏమవుతుందంటే అంత సాయిల్ వాల్యూమ్ కాస్త పైకి వెళ్ళిపోతుంది. సాయిల్ వాల్యూమ్ పైకి వెళ్ళిపోయేసరికి డైల్ గేజ్ రీడింగ్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇట్లా డైల్ గేజ్ వాల్యూస్ చేంజ్ అవుతాయి అండ్ హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ కూడా మనం మారిపోతూ ఉంటుంది. అందుకే మీకు ఈ యొక్క డైల్ గేజ్ రీడింగ్స్ ఇలా మారుతూ ఉంటుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఇనిషియల్ గా లోడ్ అప్లై చేస్తాం కదా, ఇది షియర్ బాక్స్ లో ఉన్నటువంటి సాయిల్ శాంపిల్. సో ఫస్ట్ ఇనిషియల్ గా లోడ్ అప్లై చేస్తున్నాం.
సో ఎప్పుడైతే లోడ్ అప్లై చేస్తున్నామో ఫస్ట్ కొద్దిగా లూజ్గా ఉందనుకోండి, సో మ్యాక్సిమం ఏ ఐటమ్ అయినా కాస్త కోస్తో కొంచెం అంత వాయిడ్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే లోడ్ అప్లై చేస్తామో దీని యొక్క వాల్యూమ్ ఇనిషియల్గా రెడ్యూస్ అవుతుంది. సో ఫైనల్గా ఈ వాల్యూమ్కి వస్తుంది. అందుకే దీని యొక్క డైలీ రీడింగ్ స్టార్టింగ్లో డిక్రీజ్ అవుతూ వస్తాయి. ఓకే, ఫస్ట్ చెప్పేది ఏంటంటే నేను డెడ్ శాండ్ గురించి చెప్తున్నాను. ఓకే, ఇది అయిపోయిన తర్వాత సో ఎప్పుడైతే మనం ఇంకా ఫర్దర్గా లోడ్ అప్లై చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సాయిల్ శాంపిల్ కాస్త ఇట్లా డిస్పాచ్ అవుతుంది, ఇట్లా సపరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇలా ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న సాయిల్ యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది. ఆ పైకి వాల్యూమ్ కాస్త ఏమవుతుందంటే డైలిగేజ్ వాల్యూస్ డిక్రీజ్ అవుతాయి, అంటే ఇంక్రీజ్ అవుతూ వస్తుంటాయి. ఓకే, అట్లా మనకి ఇంక్రీజ్ అవుతూ ఇలా వస్తాయి. ఇది డెన్స్ శాండ్కి. అదే సేమ్ కాన్సెప్ట్ రివర్స్లో ఏంటంటే లూజ్ శాండ్స్కి అయితే ఏంటంటే సో లూజ్గా ఉంటుంది కాబట్టి లూజ్ శాండ్స్కి అయితే ఏమవుతుందంటే సో సాయిల్ వాల్యూమ్ ఒరిజినల్ వాల్యూమ్ ఏదైతే ఉందో అలాగే ఉంటుంది. సో స్టార్టింగ్లో మనం లోడ్ అప్లై చేస్తున్న కొద్దీ దీని యొక్క సాయిల్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతూ వస్తుంది, డిక్రీజ్ అవుతూనే వస్తుంది. ఫైనల్గా సాయిల్ యొక్క వాల్యూమ్ ఒక ఫిక్స్డ్ వాల్యూకి వస్తుంది. సో దాన్నే ఈ విధంగా చూపుతారు. ఇట్లా డైరెక్ట్ షేర్ టెస్ట్ వల్ల ఒక వాడు అడిగితే సో టెస్ట్కి రిజల్ట్స్కి మనకి వీటికి గ్రాఫ్స్ అడిగితే ఇది ఒక గ్రాఫ్ ఇందాక చెప్పుకున్నటువంటి ఏది సిఎస్ఎస్కి హారిజంటల్ డిస్ప్లేస్మెంట్కి ఒక గ్రాఫ్. ఓకేనా, అదేవిధంగా ఇప్పుడు చెప్పిన వెర్టికల్ డిస్ప్లేస్మెంట్కి అండ్ హారిజంటల్ డిస్ప్లేస్మెంట్కి గ్రాఫ్ ఇదొకటి. ఓకే, ఈ రెండు డ్రా చేస్తాము. సో నెక్స్ట్ వన్ ఇంకొక గ్రాఫ్ కూడా ఉంటుంది, అది క్రిటికల్ వాయిడ్ రేషియో కర్వ్ అని. సో అది కూడా ఉంటుంది, అదేంటంటే ఇక్కడ డయాగ్రామ్స్ లో లేదు. సో అదేంటంటే క్రిటికల్ వాయిడ్ రేషియో నేను చూపిస్తాను కానీ డయాగ్రామ్. ఓకే, సో ఆఫ్టర్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్. సో ఇలా మనం ఎప్పుడైతే మనం ఒక ఫిక్స్డ్ వాల్యూస్ ని దగ్గర తీసుకుంటే మనకి ప్రతిసారి ఒక పీక్ స్ట్రెస్ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ తక్కువ వాల్యూ అంటే ఇక్కడ 400 తీసుకున్నాం, ఓకే ఇక్కడ 200 తీసుకున్నాం, ఇక్కడ ఒక 100 తీసుకున్నాం. ఇట్లా మనం తీసుకున్నటువంటి నార్మల్ లోడ్స్ కి అండ్ హారిజంటల్ లోడ్స్ వల్ల దాని యొక్క సాయిల్ కి ఒక పీక్ షియర్ స్ట్రెస్ వాల్యూస్ అనేది వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనం షియర్ స్ట్రెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది ఒక కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్ గా వచ్చేసరికి ఇలా ఉంటుందని చెప్తారు. సో ఈ పీక్ స్ట్రెసెస్ ఉన్నాయి చూసారండి ఇలా. సో ఇక్కడ ఏంటంటే నార్మల్ లోడ్స్ ని ఒక్కొక్క పాయింట్ దగ్గర ఇట్లా వచ్చాయా, ఒక్కొక్క పాయింట్ లోడ్స్ కి ఒక నార్మల్ ఫిక్స్డ్ లోడ్స్ కి ఇట్లా చేసుకుంటూ వచ్చిందే. సేమ్ ఇదే లోడ్స్ ని మనం ఒక వచ్చినటువంటి హైయెస్ట్ పీక్ వాల్యూ షేర్ ఫెయిల్యూర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు సిగ్మా 1 కి వచ్చినటువంటి హైయెస్ట్ నార్మల్ లోడ్ ఏదైతే ఉంటుందో అది. ఓకే, అంటే ఆ లోడ్ కి వచ్చిన షేర్ స్ట్రెస్ వాల్యూ ఒక పాయింట్. అట్లే అదేవిధంగా ఇంకొక మనం నెక్స్ట్ 25 నుంచి 50 కిలోమీటర్స్ లోడ్ అప్లై చేస్తాము. ఆ 50 కిలోమీటర్స్ లోడ్కి సో అప్లై చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి షియర్ స్ట్రెస్ ఎప్పుడైతే వస్తుందో నోట్ చేసుకోవచ్చు. అట్లా చేసుకుంటూ వెళ్తే ఇలా ఈ పాయింట్స్ వస్తాయి. ఓకే, సో ఎప్పుడైతే ఈ పాయింట్స్ వచ్చాయో వీటన్నిటిని జాయిన్ చేస్తే మీకు ఒక ఫెయిల్యూర్ ఎన్వలప్ వస్తుంది. సో ఈ ఫెయిల్యూర్ ఎన్వలప్ ద్వారా మనం షియర్ స్ట్రెస్ కానీ ఈ షియర్ పారామీటర్స్ కానీ మనం ఇండైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే నార్మల్ స్ట్రెస్ ఎంత, షియర్ స్ట్రెస్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇదేంటంటే ఇదేమో రెసిడ్యువల్ స్ట్రెసెస్ కి, ఇవేమో పీక్ స్ట్రెసెస్ వి. ఓకే, సో స్టార్టింగ్ లో వచ్చినటువంటి కర్వ్ ఇలా ఉంటుంది కదా, ఇలా వచ్చి ఇలా అయిపోతుంది. ఇదేమో దీనికి సంబంధించింది. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి అది ఇది. ఓకే, నార్మల్ పీక్ స్ట్రెస్ అంటే మనకి ఇందాక కర్వ్స్ డ్రా చేస్తే ఇలా వచ్చినాయి అనమాట, ఒక్కొక్క కర్వ్ ఇలా వచ్చింది ఇలా. ఓకే, ఈ పైన డయాగ్రామ్ ఏమో పీక్ స్ట్రెస్ వాల్యూస్ సంబంధించింది, ఇది కూడా. ఓకే, ఇంక తర్వాతకి వాల్యూస్ డిక్రీజ్ అవుతూ ఒక కాన్స్టెంట్ రేట్ వస్తుంది చూసారా, అది రెసిడ్యువల్ స్ట్రెసెస్ యొక్క డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, సో అది. ఓకే, సో ఓకే, నెక్స్ట్ వన్. సో లిమిటేషన్స్. సో దీంతో టెస్ట్ అయిపోయింది. సో దీనికి సంబంధించిన ఫెయిల్యూర్ ఎన్వలప్ డయాగ్రామ్ కూడా మనకి సేమ్ హారిజంటల్ ప్లేన్ లో మనం ఎలాగైతే డ్రా చేసామో అంటే సేమ్ ఫెయిల్యూర్ ప్లేన్ ఎన్వలప్ ఎలా డ్రా చేస్తానో మళ్ళీ చూపిస్తాను మోర్ సర్కిల్. సో ఫస్ట్ ఒక ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ తీసుకోవాలి. ఓకే, ఇటువైపు నార్మల్ స్ట్రెస్, ఇటువైపు ఏమో షియర్ స్ట్రెస్ తీసుకోవాలి. సో మనం ఇనిషియల్ గా నార్మల్ లోడ్ ఎంత అయితే అప్లై చేసామో స్టార్టింగ్ లో సిగ్మా 3 అది నోట్ చేసుకోవాలి. సో మాక్సిమం షియర్ స్ట్రెస్ ఎక్కడ వరకు అయితే వచ్చిందో అది తీసుకోవాలి. సో ఈ రెండింటిని జాయిన్ చేస్తే మిడిల్ లో సెంటర్ లో పెట్టి చేసుకుంటే ఒక డ్రా చేస్తే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క మైనర్ ప్రిన్సిపల్ ప్లేన్ ఎలాగైతే ఉంటుందో సేమ్ మైనర్ ప్రిన్సిపల్ ప్లేన్ ఎలాగో ఎగ్జాక్ట్ గా తెలియదు కాబట్టి ఇక్కడ మనకి ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా, ఇక్కడ షియర్ ఫెయిల్యూర్ అనేది హారిజంటల్ లో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క హారిజంటల్ ఫెయిల్యూర్ ప్లేన్ ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే, హారిజంటల్ ఫెయిల్యూర్ ప్లేన్ అయిపోయింది. ఇక్కడ నుంచి హారిజంటల్ ఫెయిల్యూర్ ప్లేన్ కి మన యొక్క ఈ మైనర్ ప్రిన్సిపల్ ప్లేన్ ఏ యాంగిల్ తో ఉందో నోట్ చేసుకుంటాం. అదేవిధంగా దానికి పర్పెండిక్యులర్ గా మేజర్ ప్రిన్సిపల్ ప్లేన్ ఉంటుంది. సో ఈ రెండింటిని డ్రా చేసుకున్న తర్వాత సో మీకు ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తే మీకు ఒక హారిజంటల్ లైన్ వస్తుంది. ఇదే ఈ పాయింట్ యొక్క
పోల్ పాయింట్ అవుతుంది. సో ఈ విధంగా మనం 3 సర్కిల్స్ ని డ్రా చేస్తాం. సో ఇది అట్లా సర్కిల్ డ్రా చేసుకుంటూ వెళ్తే మనకు ఒక ఫెయిల్యూర్ ఎన్వలప్ వస్తుంది. సో ఈ ద్వారా మనకి కోషన్ ఇంటర్సెప్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఫెయిల్యూర్ ఎన్వలప్ చేయొచ్చు, అండ్ మన యొక్క యాంగిల్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈ మెథడ్ ద్వారా. ఓకే, సో ఇది. సో లిమిటేషన్స్ ఏంటంటే మనం ఇక్కడ ఎక్కడా కూడా మనం డ్రైనేజ్ కంట్రోల్ చేయలేం. సో ఇక్కడ ఎక్కడా కూడా మనం ఈ పోర్ వాటర్ ప్రెషర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి సపరేట్ గా మెకానిజం అంటూ ఏమీ లేదు కాబట్టి పోర్ వాటర్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయడం. అండ్ షియర్ ప్లేన్ ఈస్ డిటర్మైన్డ్, ప్రీ డిటర్మైన్డ్. సో షియర్ ప్లేన్ అనేది మనకి ఎక్కడో ఈజీగా తెలుసు, ఎందుకంటే మనం 2 బాక్సెస్ తీసుకుంటున్నాం కదా, ఒక బాక్స్ ఇది ఒక బాక్స్, ఈ 2 సపరేట్ బాక్సెస్ ఉన్నాయి. ఈ 2 సపరేట్ బాక్సెస్ మీదే కదా మనం ఇటు నుంచి ఫోర్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఫెయిల్యూర్ కంపల్సరీ ఇక్కడే ఫిక్స్డ్ గా ఉంటుంది కాబట్టి మనకి షియర్ ప్లేన్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, స్ట్రెస్ స్టేట్ ఆన్ ఫెయిల్యూర్ ప్లేన్ ఇస్ మోర్ కాంప్లికేటెడ్ దాన్ సింపుల్ మోడల్. సో ఇక అదంతా చిన్న చిన్న టాపిక్స్. ఓకే, సో నెక్స్ట్ వన్, ట్రయాక్సియల్ కంప్రెషన్ టెస్ట్. సో ట్రయాక్సియల్ కంప్రెషన్ టెస్ట్ అని ఎందుకు అంటారంటే, సో ట్రయాక్సియల్ కంప్రెషన్ టెస్ట్ అని ఎందుకు అంటారంటే, సో ఇది మొత్తం ఈ మొత్తం డివైజ్ ని ట్రయాక్సియల్ కంప్రెషన్ టెస్ట్ అంటారు. సో ఒక వైపు ఏమో మొత్తం దీనికి 3 ఓపెనింగ్స్ ఉంటాయండి. సో 3 ఓపెనింగ్స్ లో ఏంటంటే, ఒకవైపు ఈ యొక్క ఈ కన్ఫైనింగ్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయడానికి, వాక్యూమ్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయడానికి, లేదా దానికి సంబంధించిన ఒక స్పెసిఫిక్ ఒక ప్రొవిజన్ ఉంటుంది. అండ్ డ్రైనేజ్ కండిషన్స్ బయటకు వెళ్ళడానికి, డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి ఇంకొక సపరేట్ ప్రొవిజన్ ఉంటుంది. అండ్ పైనుంచి నార్మల్ లోడ్ అప్లై చేయడానికి ఇంకొక ప్రొవిజన్ ఉంటుంది. సో మొత్తం 3 కండిషన్స్ ఉంటాయి కాబట్టి 3 వేసెస్ లో ఉంటాయి కాబట్టి మీకు దీన్ని ట్రయాక్సియల్ సెల్ అంటాం. సో ఇక్కడ లోడింగ్ సెల్ ఫ్రేమ్ ఉంటుంది, సో ట్రయాక్సియల్ సెల్ అంటాం దీన్ని. ఓకే, ఇక్కడ లోడ్ ఫ్రేమ్ ఉంటుంది. సో ఇదంతా దీని మీద లోడ్ అప్లై చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి వాటర్ అప్లై చేయడానికి, వాటర్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయడానికి, అండ్ పోర్ వాటర్ ప్రెషర్ చేయడానికి ఒక మెకానిజం ఉంటుంది. అండ్ దీని యొక్క డైల్ గేజెస్, డ్రైనేజ్ కండిషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, అండ్ వాల్యూమ్ చేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకో సపరేట్ గా వేరే మెకానిజం ఉంటుంది. సో అందుకే దీన్ని ట్రయాక్సియల్ సెల్ అంటాం. సో ఒక సెల్ ఏమో దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, కన్ఫైనింగ్ ప్రెషర్ అంటే మనం సిగ్మా సి అంటాం చూసారా, అంటే కన్సాలిడేషన్ స్టేజ్ లో మనం కన్ఫైనింగ్ ప్రెషర్ అప్లై చేస్తూ ఉంటున్నాం కదా, ఇది కన్ఫైనింగ్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది కన్సాలిడేషన్ స్టేజ్ కి పనికి వస్తుంది. ఇక్కడ మనం కన్ఫైనింగ్ ప్రెషర్ దీని ద్వారా ఇక్కడ అప్లై చేస్తాం. అంటే ఈ మొత్తం ఎంటీగా ఉంది కదా, ఆ తర్వాత వాటర్ తో ఫిల్ చేసినా కానీ, మెర్క్యూరీతో అదేమంటారు ఏదైనా ఆయిల్ తో కానీ ఫిల్ చేసి దీని మీద ప్రెషర్ క్రియేట్ చేస్తారు. సో ఒకవైపు ఏమో ఈ కన్ఫైనింగ్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ప్రొవిజన్ ఉంటుంది. సో 1 ఓపెనింగ్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, సో దీంట్లో ఉన్న వాటర్, ఈ సాయిల్లో ఉన్నటువంటి వాటర్ బయటకు వెళ్ళిపోవడానికి, అండ్ రెగ్యులేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, ఈ యొక్క డ్రైనేజ్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే పోర్ వాటర్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకొక మెకానిజం ఉంటుంది. అండ్ పైన నుంచి లోడ్ అప్లై చేయడానికి, లోడ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇంకొక మెకానిజం ఉంటుంది. సో దీనికి డైల్ గేజెస్ ఉంటాయి సపరేట్ గా. సో వీటి ద్వారా మనం ఈ యొక్క టెస్ట్ చేస్తాము. సో మనం ఇందాక చెప్పుకున్నటువంటి టెస్ట్ ద్వారా ఇక్కడ మొత్తం 3 కండిషన్స్ ఉంటాయి. ఓకే, దీనికి సంబంధించిన ప్రశ్న ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ సాయిల్ చుట్టూ ఏమీ లేదు, ఖాళీగా ఉంది. ఓకే, సో మనం ఇక్కడ నుంచి మనం వాటర్ పంపిస్తాం. సో వాటర్ పంపిస్తే ఈ వాటర్ ని మనం ప్రెషర్ తో పంపిస్తాం. అంటే ప్రెషర్ కావాలనుకుంటే ప్రెషర్, నార్మల్ కావాలనుకుంటే నార్మల్. సో ఇలా ఈ సాయిల్ చుట్టూ అన్ని వైపులా యూనిఫామ్ గా ఒక కన్ఫైనింగ్ ప్రెషర్ ఉంటుంది. సో అంటే దాన్ని కన్సాలిడేషన్ స్టేజ్ లో మనం యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇటు నుంచి వాటర్ పంపిస్తాం. సో సెల్ ప్రెషర్ అంటే ఎంత అయితే ప్రెషర్ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయడానికి ఇటువైపు ఉంటుంది. అండ్ వాటర్ ఇందులో ఈ ప్రెషర్ వల్ల ఏమవుతుంది, ఈ ప్రెషర్ వల్ల కానీ పైనుంచి లోడ్ అప్లై చేయడం వల్ల కానీ ఇందులో నుంచి వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడ బ్రౌన్ కలర్ లో చూపించారా, ఇంతకుముందు ఇక్కడ వైట్ కలర్ లో చూపించాము. ఓకే, ఇక్కడ బ్రౌన్ కలర్ చూపించాము, అంటే ఇక్కడ నుంచి వాటర్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది పోర్ వాటర్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ప్రొవిజన్ ఉంటుంది. సో పైన నార్మల్ లోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి యాక్చువల్ లోడ్ ట్విస్టింగ్ ఉంటుంది. సో దాని డైల్ గేజ్ రీడింగ్స్, వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ప్రొవిజన్ కోసం డైల్ గేజెస్ ఉంటాయి. సో సెల్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక డైల్ గేజ్, పోర్ వాటర్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక డైల్ గేజ్ ఉంటుంది. ఇక్కడ వాల్వ్ ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఒక అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, ఇదనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ట్రయాక్సియల్ సెల్. సో ఫస్ట్ వన్ ఏం చేస్తామంటే, మనకి ఇందాక నుంచి చెప్పుకునేది ఏంటంటే, ఒకటి కన్సాలిడేషన్ స్టేజ్, ఇంకోటి షియర్ స్టేజ్. సో కన్సాలిడేషన్ స్టేజ్ లో ఏం చేస్తామంటే, సో ఫస్ట్ కన్సాలిడేషన్ స్టేజ్ లో మనం ఏం చేస్తామంటే, ఓకే, ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఈ ప్రీవియస్ క్లాస్ లో ఏంటి, ఇక్కడ నార్మల్ గా ఉంది, ఇక్కడ ఏం ప్రెషర్ ఏం లేదు. సో డైల్ గేజ్ రీడింగ్ 0 ఉంది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం కన్ఫైనింగ్ ప్రెషర్ అప్లై చేస్తున్నాం. సో అన్ని వైపులా యూనిఫామ్ గా ప్రెషర్ అప్లై చేస్తున్నాం. కన్ఫైనింగ్ ప్రెషర్ ఏంటి, ఇట్ ఈస్ ఏ నార్మల్ ఏమంటారు, ఇక్కడ ప్రెషర్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే మన పైన నెక్స్ట్ అప్లై చేసేటువంటి ఫోర్స్ తో పోలిస్తే ఈ ఫోర్స్ స్ట్రెస్ తక్కువగా ఉంటుంది. సో దీన్ని సిగ్మా 3 తో రిప్రజెంట్ చేస్తాము. సో దీని వల్ల వచ్చేటువంటి వాల్స్ ఆఫ్ ది సాయిల్స్ మనం ఏమంటామంటే
మైనర్ ప్రిన్సిపల్ ప్లేన్ అంటాం. ఓకే, గుర్తు తెచ్చుకొని ఎక్కడైతే మైనర్ స్ట్రెసెస్ యాక్ట్ అవుతాయో ఆ ప్లేన్ ని మైనర్ ప్రిన్సిపల్ ప్లేన్ అంటాం. ఎక్కడైతే మాక్సిమం స్ట్రెస్ యాక్ట్ అవుతుందో దాన్ని మేజర్ ప్రిన్సిపల్ ప్లేన్ అంటాం. సో ఈ సెల్ ప్రెజర్ ద్వారా ఈ సాయిల్ చుట్టూ మనం ఒక కన్ఫైనింగ్ ప్రెజర్ అప్లై చేస్తాం. సో ఈ కన్ఫైనింగ్ ప్రెజర్ వల్ల మనం కన్సాలిడేషన్ స్టేజ్ జరుగుతుంది. సో ఈ ప్లేసెస్ లో మనం వాల్వ్ కనుక ఓపెన్ అయిపోతే ఇందులోంచి వాటర్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. సో వాటర్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి అంటే దీనికి ఇక్కడ లోడ్ అప్ పడుతున్నప్పుడు సపోజ్ వాటర్ వస్తూ ఉన్నాయండి, వాటర్ వస్తున్నప్పుడు మనం చేయి అడ్డం పెడితే ఏమవుతుంది, ప్రెజర్ అవుతుంది. ఓకే, మనం గట్టిగా అబ్బా నొప్పి వేస్తుంటుంది. అదే వాటర్ ప్రెజర్ తో వస్తున్నప్పుడు వాళ్ళు ఓపెన్ చేస్తే హ్యాపీగా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వాళ్ళు ఓపెన్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఏం ప్రెజర్ చూపించదు, ఎందుకంటే వచ్చిన వాటర్ వచ్చినట్టే పోతుంది, మనం ఏం ఆపట్లే కాబట్టి ఏం ప్రెజర్ ఉండదు. సో మాక్సిమం మంచిగానే ఉంటుంది. ఇలా ఇది కన్సాలిడేషన్ స్టేజ్ లో మనం కన్ఫైనింగ్ ప్రెజర్ అప్లై చేసి చేస్తాం. ఓకే, నెక్స్ట్ సో ఈ కండిషన్లో ఏంటంటే మనం సో మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం వచ్చేసింది, చిన్న నెట్ ఇష్యూ. సో ఇక్కడ సో కన్ఫైనింగ్ ప్రెజర్ ఏంటంటే ఇటువైపు అన్ని వైపులు అప్లై చేస్తున్నాం కాబట్టి ఓకే. అయితే అన్కన్సాలిడేటెడ్ కన్సాలిడేషన్ స్టేజ్ అని 2 రకాలు ఉంటాయి. కన్సాలిడేషన్ స్టేజ్ అంటేనేమో మనం ఇక్కడ వాళ్ళు ఓపెన్ చేసి ఉంచుతాం. అది అన్కన్సాలిడేటెడ్ అంటే వాటర్ బయటకు వెళ్ళిపోకూడదు సాయిల్లో నుంచి, అప్పుడు వాళ్ళు క్లోజ్ చేస్తాం. ఇది కన్సాలిడేషన్ స్టేజ్. నెక్స్ట్ షియర్ స్టేజ్. ఈ షియర్ స్టేజ్ లో కూడా మనకి అన్డ్రైన్డ్ డ్రైన్డ్ కండిషన్ ఉంది. అన్డ్రైన్డ్ అంటేనేమో ఓకే. సో కన్సాలిడేషన్ స్టేజ్ అంటేనేమో అయిపోయింది. సో కన్సాలిడేషన్ స్టేజ్ తర్వాత మనం షియర్ స్టేజ్ గురించి చెప్పుకుంటున్నాం. సో షియర్ స్టేజ్‌లోకి వచ్చేసరికి ఏంటంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ షియర్ స్టేజ్‌లో కూడా అన్‌డ్రైన్డ్, డ్రైన్డ్ కండిషన్స్ అని 2 ఉంటాయి. ఒకవేళ డ్రైన్డ్ కండిషన్ అంటేనేమో వాల్వ్ ఓపెన్ చేసి ఉంచుతాము. అదే అన్‌డ్రైన్డ్ కండిషన్ ఏమో వాల్వ్ ఓపెన్ క్లోజ్ చేసి ఉంచుతాం. ఓకే. అన్‌డ్రైన్డ్ కండిషన్స్‌లో వాల్వ్ క్లోజ్ చేసి ఉంచుతాము. డ్రైన్డ్ కండిషన్‌లో వాల్వ్ ఓపెన్ చేస్తాం. సో వాల్వ్ ఓపెన్ చేసినప్పుడు ప్రెషర్